వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము డబల్ ఎగ్ నూడిల్స్ చేసుకుందామండి. దానికోసం ముందుగా మనము ఒక బౌల్లో నూడిల్స్ వేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని బాయిల్ ఎక్కేదానికి పెట్టుకుందామండి. ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు నూడిల్స్ ఉడికేదాకా కొంచెం పెట్టుకోవాలండి. నూడిల్స్ బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పెట్టుకొని దాంట్లో మళ్ళీ చల్లనీళ్ళు వేసి డ్రైన్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు పొడి పొడిగా ఉంటాయి నూడిల్స్. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్, క్యాబేజీ, పుదీనా, క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇవన్నీ మనము ఏ విధంగా వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తానండి. ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకుందాము. అందులో సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఆయిల్ వేడెక్కే తర్వాత మనము 2 ఎగ్స్ కొట్టి దాంట్లో వేసుకుందామండి. చూడండి, ఇట్లా వేసుకున్నాక మనము కంటిన్యూస్గా ఎగ్ ఒకటే పీస్ లాగా ఉండకుండా అంత ముక్కలు ముక్కలుగా అయ్యేలాగా బాగా కలిపేసుకుందామండి. ఇది డబల్ ఎగ్ నూడిల్స్ కదండి, అందుకే 2 ఎగ్స్ వేసాను నేను. అడుగంటుకుంటుంది కదండి, అందుకే మనము తిప్పుతూ ఉండాలి కంటిన్యూగా. ఎగ్స్ బాగా ఫ్రై అయిపోవాలి. పిల్లలు బయటికి వెళ్ళి ఎప్పుడు నూడిల్స్ తినాలంటారు కదండి, మనం పిల్లలకు ఇంట్లో ఈ విధంగా చేసి పెడితే పిల్లలు బాగా తింటారు. చూడండి, ఎగ్స్ ఇట్లా బ్రేక్ అయిపోవాలి అంతా ముక్కలు ముక్కలుగా. ఇప్పుడు ఇవి బాగా ఏగనిద్దామండి. ఎగ్ పచ్చివాసన పోయేదాకా బాగా ఏగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేద్దామండి. అందులోనే క్యాబేజ్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, పుదీనా అన్నీ వేసుకొని బాగా మనము ఫ్రై చేసుకుందామండి. కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము. ఇప్పుడు మళ్ళీ మనము ఫ్రై చేసుకుందామండి. ఉప్పు అన్నిటిలోకి పట్టాలి కదా బాగా, అందు గురించి మనము బాగా ఫ్రై చేద్దామండి. చూడండి, పచ్చివాసన పోయేదాకా ఇట్లా వేపుకోవాలి మనం బాగా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సోయా సాస్ వేసుకుందామండి. ఇప్పుడు మనము కొంచెం తిప్పుకుందాము. అందులోనే కొంచెం వెనిగర్ కూడా వేసుకుందామండి. ఈ రెండు బాగా కలిసేలాగా తిప్పుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ కన్నిటికి బాగా వెనిగరు, సోయా సాస్ పడుతుందండి. ఇట్లా తిప్పుకున్నామంటే మంచి స్మెల్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పటికే కానీ మనం చైనీస్ చేసేటప్పుడు పెద్ద మంట మీదనే చేయాలండి. ఈ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చేసేదానికి ఐరన్ కడాయి అయితే చాలా బాగుంటుందండి. నా దగ్గర ఐరన్ కడాయి లేదనేసి నేను మామూలు అల్యూమినియం కడాయిలోనే చేస్తున్నానండి. చూడండి, ఇవి బాగా వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనము కొంచెము చిల్లీ సాసు వేసుకుందాము. కావాలంటే మనము షేజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనము బాగా ఫ్రై చేసుకుందాము.
ఇప్పుడు బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు దాంట్లో మనము ఉడకబెట్టి ఆరబెట్టుకున్నాం కదండి, అవి నూడిల్స్ వేసేసుకుందాం. ఇందులో వేసుకొని బాగా తిప్పేసుకుందాము. ఇట్లా తిప్పుకోవాలండి మొత్తం. వెజిటేబుల్స్ అన్నీ నూడిల్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందామండి. చూడండి బాగా మిక్స్ అయింది. ఇట్లా మీరు కూడా ఇట్లానే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ వేద్దాం. చిల్లీ పౌడర్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. చూడండి బాగా కలిసింది చిల్లీ పౌడరు. కొంచెం గరం మసాలా వేసుకుందాము. కొంచెం ధనియా పౌడర్, నూడిల్స్ మసాలా, చైనీస్ నూడిల్స్ మసాలా ఇది. నూడిల్స్ మసాలా. ఈ మసాలా దొరికితే మీరు వేసుకోండి, లేదంటే మ్యాగీ మసాలా వేసుకున్నా కానీ సరిపోతుందండి. మంచి టేస్ట్ వస్తుంది ఇవి వేసిన దాన. ఇప్పుడు ఇవి కలిసేలాగా బాగా కలుపుకుందాం మనము. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా తిప్పకూడదు, ఇట్లా తిప్పుకోవాలి. చూడండి అంత బాగా కలిసింది. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. టమాటా కెచప్ మరియు క్యాబేజ్తో మనం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.